పరుచూరి గోపాలకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పరుచూరి పాఠాలకు తిరిగి స్వాగతం. ఇప్పుడు మనం పాత్రలు అనే అంశంలో నడుస్తున్నాం ప్రస్తుతం. అందులో కథానాయకుడు, కథానాయిక, ప్రధాన పాత్ర, ప్రతి కథానాయకుడు, ప్రతి నాయిక, ఇలా రకరకాల పాత్రలు మనం విశ్లేషించుకున్నాం. అలాగే ఉద్బోధక పాత్ర, ఉత్ప్రేరక పాత్ర అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఈ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి తోడు ఇంకా కొన్ని క్యారెక్టర్లు ఉంటాయండి. అవేంటంటే సహాయ పాత్రలు, అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్. అలాగే ఉపపాత్రలు, అలాగే గౌరవ అతిథి పాత్రలు, స్పెషల్ అపీరెన్స్ పాత్రలను కూడా అంటూ ఉంటాం. వీటిని ఒక్కోసారి వాళ్ళు వేసిన వాళ్ళని బేస్ చేసుకుని. అలాగే పాసింగ్ క్యారెక్టర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వీటిల్లో ఇప్పుడు మనం ప్రస్తుతం సహాయ పాత్రలకు వద్దాం. అంటే ఒక హీరోకో ఒక హీరోయిన్కో ఒక మోటివ్ ఉంటుంది, ఒక ఆశయం ఉంటుంది. ఆ ఆశయాన్ని సాధించి పెట్టడానికి కొన్ని సహాయ పాత్రలు కావాలి. ఇప్పుడు మీరు రేసుగుర్రం సినిమా తీసుకోండి. ఈ రేసుగుర్రం సినిమాలో ఒక సహాయ పాత్ర ఎంఎస్ నారాయణ గారి. ఎందుకు? ఈ హీరో బాగున్నావా అని అడిగిన పాపానికి నన్ను నాకేస్తున్నాడని కామెడీ చేస్తాడు ఆయన. అంటే హీరో గల్లంత చేస్తున్నాడు, కామెడీగా ఉంటున్నాడు, అల్లరి చిల్లర పిల్లాడిలా కనపడుతున్నాడు, రేసు గుర్రంలాగా వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళిపోతున్నటువంటి పిల్లాడు అక్కడికి వెళ్ళి దాంట్లో కూడా అతను చెప్పాడు, అదే క్లబ్ అవుతుంది, అదే టిఫిన్ సెంటర్ అవుతుంది, అదే భోజనం సెంటర్ అవుతుందని అన్నీ చెప్తాడు. అప్పుడు మనకేమనిపిస్తుందంటే పాపం అతను మేసేస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. కానీ కనెక్ట్ చేస్తే ఎమ్మెల్యే కారు యాక్సిడెంట్ అప్పుడు వాళ్ళ బిడ్డకి ఇదైనప్పుడు ఇతను ఎమ్మెల్యే కారు వేసుకుని వెళ్ళిపోతాడు డబ్బులు తేటానికి. 6 లక్షలు కావాలంటే అందరం ఏమనుకుంటామంటే ఎమ్మెల్యే కారు కదా, ఎమ్మెల్యే కారు అమ్మేసి డబ్బులు తెస్తాడు అనుకుంటాం. కానీ టక్కమని బ్యాంకులో ఏ డబ్బులు తీసుకున్నాడు అతను? తన అమెరికన్ వీసా కోసం తండ్రి అన్నయ్య డబ్బులు అని చెప్పి ఇచ్చిన డబ్బులు తీసుకున్నాడు. అవి తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు అదిరిపోయాడు ఈయన. ఎంత అపార్థం చేసుకున్నాను రా నిన్ను, బాగున్నావా అని అడిగినందుకు నా బాగోగులే చూసుకునే పరిస్థితిలో ఉన్నావు వాళ్ళని. దండం పెట్టకూడదు కాబట్టి పెద్దాడు దండం పెట్టలేదు. కానీ అంత అద్భుతమైన పాత్ర అది. అంటే ఒక హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవ్వడానికి ఉపయోగపడింది. చూడండి, 2 రకాల ఎలివేషన్లు ఉన్నాయి దానిలో. ఎలా ఉన్నాయి? ఒకటి, అతను సరదాగా ఉండేటువంటి యాటిట్యూడ్కి ఈ పాత్ర ఉపయోగపడింది. అలాగే ఇతనిలో గొప్ప ఉదాత్తమైన గుణం ఉంది, దానం చేసే గుణం ఉందంటానికి కూడా ఆ పాత్ర ఉపయోగపడింది. అలాగే మనకి ఇంకా మనం ఏమన్నా సహాయ పాత్రలోకి వెళ్తే మీరు జనతా గ్యారేజ్ చూస్తారు సినిమా. మోహన్ లాల్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహాయ పాత్రలే, అందరూ హెల్ప్ చేశారు. అక్కడ ఏంటండి హీరో మోటివ్ ఏంటి? అక్కడ హీరో ప్రస్తుతం ముందు మోటివ్ మొదలైనప్పుడు కథానాయకుడుగా మనం పాఠాల్లో చెప్పుకున్నాం. ఏమని? ఇతను ఆల్మోస్ట్ కథానాయకుడు, కానీ ఈ కథానాయకుడైనటువంటి ఇతనిలో నుంచి ఇతని ఆశయాన్ని ఇంకొక హీరో తీసేసుకుని ఆ హీరో దాన్ని లాక్కెళ్ళిపోయి అతను సాధించి పెట్టాడు. కానీ మొట్టమొదట ఇతను మోహన్ లాల్ ఆశయం ఏంటి? ఎవడైనా పేదవాడు కష్టంలో ఉంటే జనతా గ్యారేజ్ వెళ్ళి వాళ్ళని తన్నేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించి పెడుతుంది. ఈయన ఒక్కడే చేశాడా? చేయలా. ఈయనకి సహాయపడటానికి ఒక అజయ్ లాంటి ఇంకా 4-5 పాత్రలు ఉన్నాయి అక్కడ. కొడుకు ఉన్నాడు కానీ అతను ఎప్పుడు ఇతనికి సహాయపడాల. ఇతని ఆశయ భంగానికి ఉపయోగపడ్డాడు అతను. అంటే ప్రతినాయక పాత్రల్లోకి వెళ్ళిపోతాడండి అతను. ఎందుకంటే ప్రత్యర్థి పాత్ర కాదు, నష్టం చేశాడు, మొత్తం నష్టం చేసి ఈ అజయ్ చావుకు కూడా కారణమైపోయాడు అతను. అందుకని వాళ్ళ మామతో పాటు అతను కూడా ప్రతినాయక పాత్రలోకి వెళ్ళిపోతాడు తప్ప ఇందులో ఉండడండి అతను. కాబట్టి ఈ పాత్రలన్నీ కూడా సహాయ పాత్రలు. అలాగే మీరు శ్రీమంతుల్లోకి వెళ్తారు. శ్రీమంతుల్లోకి వెళ్ళినప్పుడు
హీరో ఆశయం బయటపడటం కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక పాత్రను సృష్టించారండి అక్కడ. ఎలా రాజేంద్ర ప్రసాద్ గారి బహుశా ఏడిద శ్రీరామ్ వేసినట్టుగా గుర్తు నాకు ఆ పాత్ర. అతని భార్య అతన్ని ప్రొవోక్ చేసి వాళ్ళ అబ్బాయి వస్తే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామని అంటుంది. ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి సమయంలో హీరో ఎంటర్ అయ్యాడు అక్కడికి. ఎంటర్ ఆ సినిమాల్లో రచయిత దర్శకుడైన కొరటాల శివకి అలా సెల్యూట్ కొట్టే సీన్ అదేనండి. అంటే మానవులు కలిసి ఉండటంలో ఉన్న గొప్పతనం, పట్నంకి వెళ్ళితే ఉండే నష్టాలు, ఇవన్నీ కూడా ఒక డాక్యుమెంటేషన్ లాగా కాకుండా హార్ట్ టచింగ్ లెవెల్లో ఆ సీన్ని తీశాడు. తీసినప్పుడు ఫైనల్గా కలిసి ఉంటే బాగుంటుందండి అని ఫినిష్ చేశాడు. ఇక్కడ 2 జరిగినాయండి. అంటే హీరో మోటు గ్రామాన్ని అభివృద్ధి చేయటం, ఆ గ్రామాభివృద్ధిలో ఉన్నవాళ్ళందరూ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదనే ఉద్బోధక పాత్ర ఎవరు? రాజేంద్ర ప్రసాద్. ఊళ్ళో వాళ్ళు అదేమంటాడు, ఊళ్ళో వాళ్ళందరినీ వెళ్ళొద్దని మీ అన్నయ్య చెప్తా అంటే నువ్వెలా వెళ్ళిపోతావయ్యా అనేదే కదా అక్కడ ఉంది మంచి పాయింట్. అది ఆ సీన్లో ఉన్నటువంటి పాయింట్. అతను ఆగిపోయాడు. కాబట్టి అతని మోటివ్కి ఉపయోగపడింది పాత్ర నెంబర్ 1. ఇందులో ప్యారలల్గా ఒక లవ్ డ్రామా జరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి మూలంగానే ఇతను అంటుంది కదా, మీ నాన్న వెళ్ళిపోయాడు ఊరు వదిలిపెట్టి, మా నాన్న ఇంకా అక్కడే ఉన్నాడు, మనకి ఉపయోగపడిన ఊరికి ఏదో ఒకటి చేయకపోతే లావ్ అయిపోతాం అనేది అంటుంది ఆ అమ్మాయి. అందుకనే వచ్చాడు. అంటే అక్కడి నుంచి తీసుకున్నాడు, ఉద్బోధకంలోంచి తీసుకున్నాడు. అతను అది తీసుకుని ఊరు వచ్చాడు. కానీ ప్రేమించలా, నేను ప్రేమించలేదు పొమ్మంది అక్కడ. సో ఆ అమ్మాయి ఎప్పుడు ప్రేమించినట్టు చూపించాడు, ఈ సీన్లో ఆ అమ్మాయి ఠక్కుమని లింక్ అయిపోయింది. అందుకనే మర్నాడు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరన్నా వస్తారా అంటే ప్రేమ తాలూకు కథని మళ్ళీ కదిపారు అక్కడి నుంచి. కాబట్టి ఈ పాత్ర ద్వారా 2 ఏం జరిగినాయి, ఒకటి హీరో మోటివ్ సెటిల్ అయింది, రెండోది హీరో ప్రేమ సెటిల్ అయిపోయింది. ఇలా సహాయ పాత్ర కింద అది అద్భుతంగా ఉపయోగపడిందండి ఈ పాత్ర. అలా ఈ సహాయ పాత్రలు కొన్ని ప్రత్యేక పాత్రలా కూడా ఉంటాయండి. అంటే సహాయంలానే ఉంటుంది కానీ ప్రత్యేకమైన పాత్ర అని కూడా అంటాం మనం. ఆ రికగ్నిషన్ ఎందుకు ఇస్తామంటే మోటివ్ ఇక్కడి నుంచి క్రియేట్ అయిందనుకోండి, దాన్ని ప్రత్యేక పాత్ర అంటామండి. మొన్న రాజా ది గ్రేట్ సినిమా మాట్లాడుకున్నాం మనం. ఇందులో ప్రకాష్ రాజ్ గారి పాత్ర ప్రత్యేక పాత్ర అండి. ఎందుకు ప్రత్యేక పాత్ర అయింది? ఫస్ట్ రీల్లో ఆయనతోనే కథ మొదలెట్టాడు. అతనే ఈ సినిమాకి హీరోనా అన్నట్టు ప్రారంభమైందండి. ప్రారంభమై వాడిని విలన్ని ఎదుర్కొని చచ్చిపోయింది పాత్ర. దీన్ని ఎక్కడ కనెక్ట్ చేశాడండి? ఒక ప్రకాష్ రాజు లాంటి ఒక అద్భుతమైన పాత్ర ధరించగలిగినటువంటి ఇమేజ్ ఉన్న మనిషి వీళ్ళ సమస్యను సాల్వ్ చేయలేనప్పుడు, ఆ పిల్లని చంపేయాలని వాళ్ళు అనుకుంటున్నప్పుడు దివ్యాంగుడై అంధత్వంలో ఉన్నటువంటి హీరో కాపాడగలడా అనేటువంటి మనకి ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి కారణం ఏమైంది? ఈ ప్రకాష్ రాజ్ గారి ప్రత్యేక పాత్ర అయిందండి. రేసుగుర్రంలోకి వెళితే అందులో ఒక పోలీస్ చనిపోతాడు ముందు. ఈ రామ్ కంటే ముందు ఈ విలన్లోకి వెళ్ళినటువంటి ఒక అతన్ని పోలీసులతోనే కాలుస్తాడు. మిమ్మల్ని అందరినీ చంపేయమంటారా, మీరే అతన్ని చంపేస్తారా అని చాలా తెలివితేటలతో ఆ సీన్ని సురేందర్ రెడ్డి గారు స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దానికి, ఒకాంత వంశీ గారి కాదు. దీన్ని అద్భుతంగా చంపేసేసాడు. ఇప్పుడు ఏమైందండి, ఆ పాత్ర తర్వాత కథంతటికి కారణం ఆ పాత్ర అయిందండి. అసలు ఈ కథ రేసుగుర్రం అనే కథ పుట్టడానికి కారణం ఏ పాత్ర అయింది? ఆ పోలీస్ ఆఫీసర్ పాత్ర అయింది. అందుకని అందులో ఆ పోలీస్ ఆఫీసరు, ఇందులో ఈ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూడా ప్రత్యేక పాత్రలు అయ్యారండి. అలాగే మనకి ఉపపాత్రలు అంటాం. మీరు సినిమా చూస్తూ ఉంటారు, 1-2 క్యారెక్టర్లతో సినిమాని రాయలేం కదా, చాలా పాత్రలు ఉంటాయండి. అంటే డాక్టర్లు, ఇంజనీర్లు, పని మనుషులు, మన చిన్న కారు డ్రైవర్లు. నితిన్ గారి చూసి ఉంటారు. దాంట్లో హీరోయిన్ సమంత పక్కన హరితేజ గారు ఉంటారు. ఆవిడ వాళ్ళ మోటివ్ వాట్ ఈజ్ హర్ మోటివ్? భావం చేసుకోవటం ఆవిడ మోటివ్.
దానికి ఆవిడ ఒక్కొక్కటి ఒక్కొక్క సమితి వేసుకుంటా సహాయ పాత్రలో మళ్ళీ ఆవిడ సహాయ పాత్ర అవుతుందండి. ఈ ఉపపాత్రల్లోకి వచ్చినప్పుడు మనకేంటంటే సామాన్యంగా వీటికి క్యారెక్టర్కి ఓపెనింగులు ఫినిషింగులు అనేవి పట్టించుకోవండి. ఒక ఉద్బోధక పాత్ర కానీ, ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కానీ, ఒక ప్రధాన పాత్ర కానీ, ఒక హీరో కానీ, ఒక హీరోయిన్ కానీ, ఒక విలన్ కానీ, విల్లీ కానీ, ఈ పాత్రలు ఏం చేస్తామంటే A to Z ఆలోచిస్తామండి. అంటే వాట్ ఈజ్ ద క్యారెక్టర్. మనం ఏం చేస్తామంటే పాత్రలు రాసుకునేప్పుడు కథ, ఇప్పుడు పరుచూరి వెంకటేశ్వరరావు కథ చెప్పేవాడు. చెప్పగానే నేనేం చేసేవాడిని అంటే హీరో అని ఒక 2 పేజీలు ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అయ్యాడు, హీరోయిన్ ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అయింది, ఇలా మీరు కూడా అలవాటు చేసుకోండి. మీరు రాసుకున్న కథ కంటే ముందు ఆల్రెడీ మీరు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన సినిమా ఉంటుంది కదా, ఆ సినిమాను చూసుకుని ఇంటికి వెళ్ళి రాయండి. ఈ పాత్ర ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఫినిష్ అయింది, ఈ పాత్ర ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఫినిష్ అయింది అనేది మీరు చూసుకోండి. వీటన్నిటిని ఏమంటాం మనం ఉపపాత్రలు అంటామండి. వీటితో పాటు గౌరవ అతిథి పాత్ర. అతిథి పాత్ర కొంచెం పెద్దవాళ్ళు వేసినప్పుడు దీనికి ఒక అందమైన టైటిల్ పెడతామండి, గౌరవ అతిథి పాత్ర అంటాం. ఇప్పుడు పెద్దరాయుడులో రజనీకాంత్ గారు వేశారు, ఆయన అతిథి పాత్ర అని గెస్ట్ రోల్ అని అనలేం గబిక్కిని. ఆయన చాలా పెద్దాడు కాబట్టి వాళ్ళకి గౌరవ అతిథి పాత్ర అని చెప్పి మనం అంటామండి. ఇప్పుడు ఈ గౌరవ అతిథి పాత్రకు తేడా తెలుసు మీకు. మామూలు వాళ్ళు వేస్తేనేమో ఒక చిన్న అతిథి పాత్రలాగా ఉంటుందండి అది. ఇప్పుడు మీకు ఇందాక రేసుగుర్రంలో అతను అతిథి పాత్రే, అది అతనే పెద్ద హీరో వేసాడు అనుకోండి, అప్పుడు గౌరవ అతిథి పాత్ర అంటాం. ఎందుకన్నానంటే హీరో వేస్తే అని అంటే మీరు అందరూ ఇక చాలామంది ఇప్పుడు వీని పాఠాలు వింటున్నాళ్ళు పుట్టి కూడా ఉండరు. గూఢచారి 116 అని కృష్ణ గారు చేశారు ఒక సినిమా. దానిలో శోభన్ బాబు గారు ముందు ఉంటారు, ఆ పాత్రని చంపేస్తారు విలన్లో, ఆ తర్వాత కృష్ణ గారు వస్తాడు. అలా అసలు ఆ రోజుల్లో హీరోలు అలా ఒకరికొకళ్ళు వేసేవారు పాత్రలు. అట్లా అలా అంత ఇదవుతుంది. మళ్ళీ గౌరవ అతిథి పాత్రలు మీరు చూస్తే మొన్న ఒక హిస్టారికల్ ఫిల్మ్లో మీరు చూశారు, శాతకర్ణిలో శివరాజ్ కుమార్ గారు వేసాడండి. ఆయన వేయక్కర్లే, ఆ పాట ఒక పాట కోసం ఎందుకు రావాలి, నందమూరి బాలకృష్ణ గారి మీద గౌరవంతో వచ్చి ఉంటారు ఆయన. కానీ అక్కడ ఇంపాక్ట్ ఎందుకు అంత ఆయన్ని తీసుకొచ్చారంటే ఊరికే పాట కాదు అది, ఆ పాట ద్వారా హీరో తర్వాత ఏం చేయబోతున్నాడో రివీల్ అయ్యి భార్యాభర్తల మధ్య ఒక సంఘర్షణాత్మకమైనటువంటి దీని కాన్ఫ్లిక్ట్కి వెళ్ళిపోయింది పాత్రలు అక్కడ. అందుకని ఆయన శివరాజ్ కుమార్ గారు వేశారు. ఇలా మనం వాటిని మీరు మిగతా సినిమాలన్నీ కూడా ఎత్తుక్కోండి. అలా గౌరవ అతిథి పాత్రలు అంటే కాసేపు నిడివి కాలంలో వీళ్ళ ఇంపాక్ట్ని చూపించి వెళ్ళేటువంటి, అంటే మోస్ట్లీ ఇవి ఎలా ఉంటాయి అంటేనండి ఫ్లాష్ బ్యాకుల్లో వస్తాయి ఎక్కువ. గౌరవ అతిథి పాత్రలో మన పవన్ కళ్యాణ్ గారు శంకర్ దాదా జిందాబాద్లో కూడా ఆయన వచ్చారండి, ఒక ఫైట్ కూడా చేశాడు ఆయన. కాబట్టి అది గౌరవ అతిథి పాత్ర అవుతుంది. వీటిలోనే మళ్ళీ గౌరవ అతిథి పాత్రలోనే మనం స్పెషల్ అపీరెన్స్ అని కొన్ని పదాలు వాడతామండి. స్పెషల్ అపీరెన్స్ అని ఎందుకంటామంటే వాళ్ళు అలా కనపడి వెళ్ళిపోతారండి. శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక పాటలో పవన్ కళ్యాణ్ గారు కనపడతాడు. అలాగే మొన్న ఖైదీ నెంబర్ 150లో అమ్ముడు కుమ్ముళ్ళు అలా వచ్చి వెళ్ళిపోయాడు ఆయన. స్పెషల్ అపీరెన్స్ అని ఆ కార్డులు వేస్తూ ఉంటాం అనమాట. దాని ఇంపార్టెన్స్ ఏముండదు, వాళ్ళ క్యారెక్టరైజేషన్లు ఏముండవు. ఇప్పుడు శంకర్ దాదా జిందాబాద్లో అతిథి అని ఎందుకు అంటామంటే అతను ఫైట్ చేశాడు, అక్కడ కాజుకి ఉపయోగపడ్డాడు. ఇక్కడ జస్ట్ ఒక సాంగ్లో అలా కనపడేసి వెళ్ళిపోతే కృష్ణ వందే జగద్గురువులో వెంకటేష్ బాబు అలా కనపడతాడు ఒకసారి. అలా అదే మళ్ళీ చిరంజీవి గారు బ్రూస్లీలో చేసిన దాన్ని స్పెషల్ అపీరెన్స్ అనలేము. ఆయన అక్కడ ఒక ఫైట్ చేశాడు మళ్ళీ, అంటే కాజుకు ఉపయోగపడ్డాడు, మోటివ్కి ఉపయోగపడ్డాడు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇలా స్పెషల్ అపీరెన్స్కి గౌరవ అతిథి పాత్రలకి తేడా ఉంటుంది. ఇప్పుడు ఇవి కాకుండా పాసింగ్ క్యారెక్టర్స్ అని కొన్ని ఉంటాయండి. అంటే జస్ట్ ఈ ఇంపార్టెన్స్లే ఉండవు. మనం ఇక్కడ కూర్చున్నాం, మనం చూస్తానికి ఒక లారీ వెళ్ళిపోయింది, లేకపోతే ఒక రైలు వెళ్ళిపోయింది, ఆ రైలు లేకపోతే ఇవన్నీ పాసింగ్ షాట్స్. అవి పాసింగ్ షాట్, విమానం వెళ్ళింది, రైలు వెళ్ళింది, కారు వెళ్ళింది, పాసింగ్ షాట్. అది ఓ మనిషి వెళ్ళాడు, భుజం మీద కాడేసుకుని వెళ్ళిపోతున్నాడు, పాసింగ్ షాట్లు. అవి పాసింగ్ క్యారెక్టర్స్తో షాట్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి కూడా మీరు సినిమాల్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. కాబట్టి ఇప్పుడు మనం ఇవాళ చెప్పుకున్న పాఠంలో ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమైంది, ముందు సహాయ పాత్రలు ఎలా ఉంటాయో చూసుకున్నాం, ప్రత్యేక పాత్రలు ఎలా ఉంటాయో చూసుకున్నాం, ఆ ప్రత్యేక పాత్రల తర్వాత ఉపపాత్రలు అంటే ఏంటో చూసాం, ఆ తర్వాత గౌరవ అతిథి పాత్రలు
అంటే ఎలా ఉంటాయో మనం అన్నీ మాట్లాడుకున్నాం. ఆ తర్వాత స్పెషల్ అపీరెన్స్, అలా కనపడి వెళ్ళిపోయే, తళుక్కుని మెరవటం అంటాం అనమాట. స్పెషల్ అపీరెన్స్, తళుక్కుని మెరిసి వెళ్ళిపోయేటువంటి ఇవి అంటూ ఉంటాం. అట్లా ఇలా చాలా సినిమాల్లో అప్పుడు వాడేవాళ్ళం అండి. ఒక్కోసారి 5-6 హీరోలు కూడా వచ్చి ఒక పాటలో అలా కనపడి, అంటే వాళ్ళు స్టెప్లేరు ఏమేయరు, అలా కనపడి వెళ్ళిపోతూ ఉంటారు. అలా సుబ్రహ్మణ్యరెడ్డి గారి సినిమాలో చేశారు అట్లా దాంట్లో. ఇలా మనం ఈ పాత్రలన్నింటినీ మనం నోట్ చేసుకుంటే ఇప్పుడు మనకి పాత్రల యొక్క స్వరూప స్వభావాలు ఈ క్లాస్తో మనకి పూర్తవుతున్నాయండి. సార్ మీరు చెప్పారు కదా, అది ఇన్సిడెంట్లోంచి కాన్ఫ్లిక్ట్లోంచి సీన్లోంచి సీక్వెన్స్ వస్తుందని, అది ఒకసారి క్లియర్గా చెప్తారా సార్? ఎస్. ఏమడిగావంటే, సార్ ముందు ఇన్సిడెంట్తో కదా స్టార్ట్ చేయాలని కదా అడిగావు నువ్వు. ఇన్సిడెంట్తో స్టార్ట్ చేయాలని అడిగినప్పుడు నేనేం చెప్పాను, ఒక ఇన్సిడెంట్ జరగాలన్నా, కాన్ఫ్లిక్ట్ జరగాలన్నా ఎవరి మధ్య జరుగుతాయి? పాత్రల మధ్య జరుగుతాయి. కాబట్టి ఈ పాత్రల ముందు చెప్పుకొని తర్వాత ఇటు వద్దాం అనుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ఇన్సిడెంట్.